కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? 42% ఇస్తామని చెప్పింది అసెంబ్లీలో. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి ఒక చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఎందుకంటే ఆయన 42% ఇచ్చిండు కదా. ఈ లొల్లంతా బీసీ లొల్లి కావడానికి క్యాస్ట్ సెన్సర్ చేసినందుకు చప్పట్లు కొట్టాలి. దెబ్బలు ఎప్పుడు కొట్టాలంటే ఇప్పుడు కొట్టాలి. ఈ 42% మోడీ అడ్డుకుంటున్నాడా, లేకపోతే అమిత్ షా వచ్చి అడ్డుకుంటుండా, మోహన్ భగత్ వచ్చి అడ్డుకుంటుండా? 42% ఇచ్చేయచ్చు కదా. ఇక్కడ ఇప్పుడు ఇచ్చేయడానికి ఎవరు అడ్డుకోవట్లేదు కదా, చట్టం చేయడానికి అడ్డుకుంటున్నారు. నువ్వు 42% కాంగ్రెస్ పార్టీలో పోస్ట్ అయ్యి, ఎమ్మెల్యే సీట్లలో, ఎంపీ సీట్లలో, వార్డు మెంబర్, జెడ్పీటీసీ ఎవడు అడ్డుకుంటాడు? రాహుల్ గాంధీ మెచ్చుకుంటాడు కదా. అరే బద్మాష్ మాటలు బంద్ చేయండి ఇప్పటి నుంచి. బీసీలు సోయికి వచ్చిర్రు ఖబర్దార్. ఈ రాజకీయ పార్టీల బొక్కలన్నీ బయట పెడతాం. అది రేవంత్ రెడ్డి అయినా, రాహుల్ గాంధీ అయినా, మోడీ అయినా, దేవుడైనా సరే. ఈ దేశంలో 75 కోట్ల బీసీల జనాభా లెక్కలు లేవంటే ఇది ఏమి నాగరిక దేశం? అడవిలో ఉన్న పందుల లెక్క ఉంది, ఖమ్మం జిల్లా ఉన్న అడవుల టేకు చెట్ల లెక్క ఉంది. 75 సంవత్సరాల తర్వాత బీసీలు మా లెక్క దేశాన్ని అడుక్కోవాలంటే ఇది నాగరిక దేశమా? ఈ దేశం గురించి ప్రపంచం ఏమనుకుంటది? 75% జనాభా లెక్కలు లేకపోతే ఏ విధంగా మీరు పబ్లిక్ పాలసీ తయారు చేస్తారు? అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక పబ్లిక్ పాలసీ స్కాలర్ గా చెప్తున్నా, డేటా ఈజ్ ఎవ్రీథింగ్, డేటా ఈజ్ ఇంపార్టెంట్, డేటా డ్రివెన్ సొసైటీ.